మన దేవతలు వన దేవతలు, ఘన దేవతలు, అడవి దేవతలు, ఆదివాసుల దేవతలు, తెలంగాణ ప్రజలందరికీ ఆశీర్వచనం ఇస్తున్న దేవతలు. అదిగో జానపద కళారూపాలు, కళాకారులందరికీ ధన్యవాదాలు. ఒకటి కాదు, రెండు కాదు, వందలాది మంది జానపద, గిరిజన, ఆదివాసీ కళాకారులు వచ్చారు. వారందరికీ ధన్యవాదాలు. తల్లుల దగ్గరికి పిల్లలు వచ్చిన చల్లని రోజుది. గోవిందరాజు, పగిడిద్దరాజు రాజుల సన్నిధికి రాజ్యం తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు. అంటే ఆదివాసీ జాతర, ఆ తల్లుల చల్లని చూపులు, చల్లని ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అందాలి. తల్లులు, పిల్లలు, యువతి, యువకులు, పెద్దలు అందరూ ఈ సంక్షేమ సౌభాగ్య ఫలాలు అందుకోవాలన్న ఒక సంకల్పం ఒక దిక్కు. ఎన్నడన్నా ఊహించారా? సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఈ అంటే గద్దెనెక్కడం కాదు, గద్దెల దగ్గర వచ్చి తలవంచాలి అని చెప్పారు ముఖ్యమంత్రి గారు. అందుకే అందరం గట్టిగా చప్పట్లతోటి ఒకసారి మీ చప్పట్లే వారి ఆశీస్సులు, ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఇప్పుడు మనం అందరం లేచి నిలబడదాం. మన తెలంగాణ తల్లి పాటను గొంతెత్తి పాడదాం. మనస వాచ శిరస నమస్కరిద్దాం. జయ జయ హే తెలంగాణ స్టేట్ సాంగ్. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండేందుకు, ఆ చల్లని తల్లుల దీవెనలు అందరికీ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యావత్తు కదిలి వచ్చిన ఈ పండుగ వేళ అటు అటవీ శాఖను, ఇటు దేవాదాయ శాఖను, మరి అడవి దేవతల్ని మనం కొలుసుకునే పవిత్రమైన సందర్భం ఇది. అలాగే దేవాదాయ శాఖ రెండు నిర్వహిస్తున్న పెద్దలు ఆనరబుల్ మినిస్టర్ కొండా సురేఖ గారు. అందరికీ నమస్కారం. ఈరోజు గిరిజన జాతర
వైభవంగా జరుపుకుంటున్న శుభ సందర్భంలో విచ్చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి తోటి మంత్రులకు, ఇక్కడ విచ్చేసిన భక్తులకు, ప్రముఖులందరికీ, పత్రికా విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారం. ఈ వేదిక మీద నుంచి గిరిజన బిడ్డల తరఫున నేను ముఖ్యమంత్రి గారికి మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 800 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ జాతరను అభివృద్ధి చేయాలనే ఆలోచన మరి ఏ ముఖ్యమంత్రికి కూడా రాలేదు. ఈరోజు గిరిజన బిడ్డగా ఉన్నటువంటి సీతక్క ఈరోజు ఈ ప్రాంతాన్ని మరి ఎమ్మెల్యేగా ఉండడము, ఆమె మంత్రిగా ఉండడము, ఆమె హయాంలో ఈ యొక్క సమ్మక్క సారలమ్మ జాతరను ముఖ్యమంత్రి గారు నా భూమితో నా భవిష్యత్ అనే విధంగా వారు తీర్చిదిద్దడంలో మరి వారిని నిజంగా మరి రానున్న 100ల చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈరోజు వారు చేపట్టడం మరి ముఖ్యంగా మేము గర్వపడతా ఉన్నాము. ఇందులో కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రిగా, సీతక్క గారు ఒక గిరిజన మరి ఏరియాలో ఉండి ఆమె ఇందులో పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాము. అన్న మమ్మల్ని చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు నిధులిచ్చి మరి మా పేరు మరి దశాబ్దాల కాలంగా ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా చేసినందుకు ఈ వేదిక మీద నుంచి గిరిజన బిడ్డల తరఫున మా తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటానన్న. జై హింద్. ధన్యవాదాలమ్మా. నా దైవానికి నేను సేవ చేసుకునే అవకాశం వచ్చింది. నా జాతి ఖ్యాతిని రెట్టింపు కాదు 10 రెట్లు చేసే అవకాశం వచ్చింది అని ఎన్నో సందర్భాల్లో ఇమోషనల్ అవుతారు ఆనరబుల్ మినిస్టర్ సీతక్క గారు. ఇప్పుడు సీతక్క గారు తర్వాతి కార్యక్రమం నిర్వహిస్తారు. వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమ్మక్క సారలమ్మ చరిత్రను మరో 1000 ఏళ్ళు చరిత్రలో ఉంచే విధంగా అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకొని ఇంత వైభవాన్ని మాకిచ్చినందుకు ములుగు ప్రాంత ప్రజల నుంచి, ఆదివాసీ బిడ్డల నుంచి, సమ్మక్క సారలమ్మ భక్తుల నుంచి మరి మీకు ప్రత్యేక కోటి కోటి దండాలను తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేకంగా 3 నెలల నుంచి ఇక్కడే ఉండి శ్రమ కోర్చినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మా సోదరిమణి కొండా సురేఖ గారు, మా ఉత్తమన్న గారు ఈరోజు ములుగు నియోజకవర్గ చరిత్రలో ఈరోజు కేబినెట్ సమావేశంలో మరి 100 కిలోమీటర్ల గోదావరి ఉన్న చుక్క నీళ్లు రాలే. ఈరోజు ఈనాడు కేబినెట్ సమావేశంలో మరి ముఖ్యమంత్రి గారు, మన అదేవిధంగా మరి ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమన్న గారు 143 కోట్లతోటి ములుగు ప్రాంతానికి గోదావరి జలాలు కూడా మరి అందిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మా ట్రైబల్ మినిస్టర్ అడ్లూరు లక్ష్మణ్ గారు, మా వివేకన్న గారు లేబర్ మినిస్టర్ గారు, మా స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీహరన్న గారు, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులు పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు, మా ఎంపీ బలరాం నాయక్ గారు, మా పొన్నమన్న బస్సుల మంత్రి గారు, మా జూపల్లి కృష్ణారావు అన్న గారు, మా ఆజారుద్దీన్ అన్న గారు, మా వేమన్న గారు, శ్రీనివాసరెడ్డి అన్న గారు, అదే సీనన్న గారు, ఆది సీనన్న గారు, అదేవిధంగా పాయం వెంకటేశ్వర్లు గారు, చంద్రలింగయ్య గారు, మా పూజార్ల పెద్దలు జగ్గారావు గారు, వేదిక మీద ఉన్న మా సహచర ఎమ్మెల్యేలు ఎంపీ మల్లు రవణ గారు, ఎమ్మెల్యే భద్రాచలం వెంకట్రావు గారు, మా కళాకారులకు, మా అక్క చెల్లెలకు 4 గంటలకు వచ్చారు పాపం. అయినా కూడా చలి విపరీతంగా పెరిగినా కూడా అందరు ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు. వేదిక మీద ఉన్న పెద్దలు, పత్రికా మీడియా సోదరులు, మరి అందరికీ ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క గుడితో కుటుంబ బంధం లేదు, కుల బంధం లేదు. కొంతమంది అక్కడక్కడ అనుకుంటున్నారు అక్కడ ఆయన ఏదో కట్టిండు ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఈయన కడుతున్నాడు అని. అక్కడ వాళ్ళ ఇలవేల్ పని కట్టారు. కానీ ఇక్కడ మాత్రం సకల జనుల భావాలను గౌరవించి, భక్తిని గౌరవించి, ఇక్కడ ఉండేటువంటి భావోద్వేగ బంధంతో మరి ఇంత గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి తరతరాలుగా
ఈ యొక్క చరిత్రలో వేదిక మీద ఉన్న ముఖ్యమంత్రి గారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి ప్రజల గుండెల్లో ఉండిపోతారు. సమ్మక్క సారలమ్మ భక్తుల గుండెల్లో కూడా మిగిలిపోతారని తెలియజేస్తూ మరి ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పటికే 9:30 అయితా ఉంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. నేను అనుకున్న 2 కళలలో ప్రప్రథమంగా సమ్మక్క సారలమ్మ కీర్తి ఉండాలనుకున్నా. నాకు ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా ఈ యొక్క గౌరవం దక్కింది. ఇది ఏదో ఒక కులానికో ఒక కుటుంబానికో ఒక ప్రాంతానికో కాదు, కోట్లాది మంది భక్తుల యొక్క గుండె చప్పుడుని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఒక భావోద్వేగ బంధంతో మరి అదేవిధంగా భక్తితో బాధ్యతతో వారి ఈ బాధ్యతను నెరవేర్చుకోవడం జరిగింది. చాలా చాలా రుణపడి ఉంటామని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు క్యాబినెట్ ఇక్కడ పెట్టడం కూడా రాష్ట్ర చరిత్రలో, ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కానీ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కానీ ఇది మొట్టమొదటి క్యాబినెట్ అటవీ ప్రాంతంలోకి వచ్చి మా క్యాబినెట్ సోదరులు అధికారులు అందరూ వచ్చి ఇక్కడ ఈ సమావేశం నిర్వహించడం, అనేక చారిత్రాత్మక నిర్ణయాలతో పాటు ములుగు తలాపునే 110 కిలోమీటర్ల గోదావరి బారిన. ఒకప్పుడు నేను గోదావరి జలాల కోసం పాదయాత్ర చేసిన, కానీ ఈరోజు ఏ యాత్ర చేయకున్నా ఇక్కడ ఉన్నటువంటి యాతనను అర్థం చేసుకొని మరి దాదాపుగా 143 కోట్ల రూపాయల లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా మరిన్ని ప్రాంతాలకు సాగునీరు అందిస్తారని ఆశిస్తూ అందరి కుటుంబాలు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజును కోరుకుంటూ మా కళాకారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మా సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు పూజారులకు వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై సమ్మక్క, జై సారలమ్మ, జై గోవిందరాజు, జై పగిడిద్దరాజు. ఎన్నడైనా ఎవరైనా ఊహించే అవకాశం కూడా లేదు. ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో డిప్యూటీ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్స్ అందరూ కదలి వచ్చి ఆ తల్లుల చల్లని దీవెనలు యావత్ రాష్ట్రానికి అందాలి అని ఇక్కడ కేబినెట్ నిర్వహించడం, అలాంటి చారిత్రాత్మక సందర్భంలో మనమంతా లేచి నిలబడి తప్పట్లు కొట్టి ఆనరబుల్ సీఎం గారికి స్వాగతం పలుకుదాం. ఆదివాసీ గిరిజన సోదరులందరికీ సమ్మక్క సారలమ్మ జాతర శుభాకాంక్షలు. మిత్రులారా, ఈనాడు సమ్మక్క సారలమ్మ పాదాల సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతా తరలి వచ్చి ఇక్కడి నుండే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవలసిన నిర్ణయాలను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనను మేడారానికి తరలించి ఈ కార్యక్రమంలో నాతో పాటు విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, వేలాది మంది సమ్మక్క సారలమ్మ భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరీ ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మంత్రివర్గం హైదరాబాదు నగరాన్ని దాటి బయట ఎక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్న సందర్భం లేదు. కానీ ఈనాడు ఒక్క మాట సమ్మక్క సారలమ్మ చెంతన మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేద్దామంటే 100% మంత్రివర్గ సహచరులందరూ బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, మనం అక్కడికి వెళ్ళి మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేద్దామని అందరూ ముందుకు వచ్చి సహకరించినందుకు సహచర మంత్రివర్గ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ధీరత్వమే దైవత్వంగా మారిన చారిత్రాత్మక సత్యం
మేడారం మహోత్సవం. ఆనాడు గుడి లేని తల్లులను గుండె నిండా కొలుసుకునే తెలంగాణ అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర. ఈ జాతరకు ఈ సమ్మక్క సారలమ్మ దేవతలకు మానవులుగా పుట్టి తాము నమ్మిన జనాని కోసం ఆనాడు కాకతీయుల మీదనే కత్తి దూసిన వీర వనితలు సమ్మక్క సారలమ్మలు. ఆ స్ఫూర్తిని తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాకంటక పరిపాలనను అంతమొందించాలి అని ఫిబ్రవరి 6, 2023 నాడు ఇక్కడి నుంచే హాత్ సే హాత్ జోడో యాత్రను ప్రారంభించి ఆనాడే నేను సీతక్క ముఖ్యమైన కాంగ్రెస్ నాయకులందరం కూడా సమ్మక్క సారలమ్మను సందర్శించుకొని ప్రతినబూనినం ఖచ్చితంగా ఆనాడు జరగబోయే ఎన్నికలలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఆ ప్రభుత్వంలో సమ్మక్క సారలమ్మ ప్రాంతాన్ని ప్రపంచానికే ఆదర్శంగా ఉండే విధంగా గొప్పగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఆనాడే మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం 3 సంవత్సరాలు పూర్తి కాకముందే సమ్మక్క సారలమ్మ ప్రాంతాన్ని ప్రపంచ పుణ్యక్షేత్రంగా ఉత్తరాదిలో కుంభమేళ ఉంటే దక్షిణాదిలో సమ్మక్క సారలమ్మ కుంభమేళాను నిర్వహించి ఈ దేశంలోనే కాదు ప్రపంచం నలుమూలల నుంచి ఆదివాసీలు గిరిజనులే కాదు గిరిజనేతరులను ప్రతి వాళ్ళను ఇక్కడికి రప్పించే విధంగా ఒక అద్భుతమైన చారిత్రాత్మక కట్టడాలను కట్టాలని దానికి సంబంధించిన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ఈ అభివృద్ధికి మంత్రివర్గ సహచరులు సహకరించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా శ్రీమతి కొండా సురేఖమ్మ ఈ జిల్లా నుంచే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహించడము, అదేవిధంగా ములుగు శాసనసభ నియోజకవర్గం నుంచి మా సోదరిమణి మా ఇంటి ఆడబిడ్డ సీతక్క ప్రాతినిధ్యం వహించడము, ఈనాడు 2 ఆడబిడ్డలు తల్లి బిడ్డలైన సమ్మక్క సారలమ్మ జాతరకు గొప్పగా ఏర్పాట్లు చేయడం నిజంగా యాదృచ్ఛికమేమో కానీ ఇది దైవాపేక్ష అని నేను భావిస్తున్నా. 2 ఆడబిడ్డల నేతృత్వంలో ఈ జాతరకు అద్భుతమైన ఏర్పాట్లు చేసే అవకాశం దేవుడు నాకు మా సోదరిమణులకు ఇచ్చిండ్రు. ఇది అరుదైన సందర్భము, ఇది ఒక అద్భుతమైన సన్నివేశం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడికే వచ్చి ఆర్కిటెక్ట్స్ తోని ఇతర ఇంజనీరింగ్ నిపుణులతో మాట్లాడినప్పుడు 100 రోజుల్లో పూర్తి చెయ్యాలి అని అంటే అందరూ ఆశ్చర్యపోయిండ్రు. ఆ రోజు వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాసరెడ్డి గారికి నేను ఒక మాట చెప్పిన, ఏది ఏమైనా 600 అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన జనవరి 28 తారీఖు జాతర ప్రారంభమయ్యే లోపల ఇక్కడ పనులు పూర్తి చెయ్యాలి. నువ్వు ఏమి చేస్తావో నాకు తెలియదు, అది మీదే బాధ్యత అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి బాధ్యత అప్పచెప్పిన. ఇక ఆ రోజు నుంచి వారు వెనుదిరిగి చూడలే. ఎంతో మందికి నిష్ఠూర్కమైనా కూడా ఈయనే కూర్చొని ప్రతి సందర్భంలో ఈ పనులను పర్యవేక్షించుకుంటూ ముందుకు తీసుకెళ్ళారు. వారితో పాటు ఆర్థిక మంత్రి గారు కూడా మిగతా సందర్భాలలో వారు కొంచెము ఖజానాకు గట్టిగా ఇట్లా పిడికిట్లో పట్టుకుంటారు. ఈ విషయంలో మాత్రం అడిగిన వెంటనే ఎంత కావాలంటే అంత, అవసరమైతే ఇంకేమైనా కావాలన్నా తీసుకోండి, ఎట్టి పరిస్థితుల్లో జనవరి 28 తారీఖు లోపల అన్ని పనులను పూర్తి చెయ్యాలని పెద్ద మనసుతోని ఖజానాలో నుంచి నిధులిచ్చి ఈరోజు ఈ అద్భుతమైన సన్నివేశానికి సహకరించినందుకు వారికి కూడా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ప్రతి మనిషి 50 ఏళ్ళలో 60 ఏళ్ళలో 100 ఏళ్ళలో జీవిస్తాడు. కానీ అతను మరణించిన రోజు అతని కుటుంబ సభ్యులు కానీ అతనికి తెలిసిన వాళ్ళు కానీ అతను జీవిత కాలంలో ఏమైనా ప్రజలకు ఉపయోగపడే పని చేసిండా అని వెనుదిరిగి చూసుకుంటే చాలా మంది జీవితాలలో శూన్యం కనిపిస్తుంది. కానీ నాకు ఒకవేళ ఏ రోజైనా
మరణం అంటూ వస్తే ఆ రోజు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు సమ్మక్క సారలమ్మ జాతరకు అద్భుతమైన ఏర్పాట్లు చేసి గిరిజనులకే కాదు గిరిజనేతర సోదరులకు కూడా ఒక మంచి పుణ్యక్షేత్రాన్ని అందించిన అనే సంతృప్తి మిగులుతుంది. ఇది అరుదైన అవకాశం. 800 సంవత్సరాల చరిత్ర కలిగిన సమ్మక్క సారలమ్మలు కాకతీయులపై పౌరుషాన్ని ప్రదర్శించి కాకతీయుల మీదనే కత్తి దూసిన ఆడబిడ్డలకు గొప్పగా ఈ ఏర్పాట్లు చేయడము నాకు జీవితకాలం గుర్తుండిపోయే సందర్భం. అందుకే ఈనాడు మొత్తం మంత్రివర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడికి తీసుకొచ్చి సమ్మక్క సారలమ్మ సన్నిధిలో 2023 ఫిబ్రవరి 6 తారీఖు నాడు ఏ మొక్కైతే మొక్కినమో ఈనాడు ఆ మొక్కును చెల్లించుకున్నాము. ఈ సంతృప్తి జీవితకాలం గుర్తుంటుంది. ఖచ్చితంగా ఇక్కడ ఒక తిరుపతి స్థాయిలో ఒక కుంభమేళ స్థాయిలో భక్తులు నిరంతరం ఇక్కడికి వస్తూనే ఉంటారు. వాళ్ళకు కావలసిన ఏర్పాట్లన్నిటిని కూడా ఈ రోజు అభివృద్ధి చేస్తాం. జంపన్న వాగు అభివృద్ధే కాదు, ఈ ప్రాంతంలో పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి వచ్చే వాళ్లకు అన్ని రకమైన వసతులను ఈ రోజు మనం చేసుకోదలుచుకున్నాం. అదేవిధంగా రామప్ప నుండి లక్కవరం వరకు పైప్ లైన్తో జంపన్న వాగులో నిరంతరం నీళ్లు ఇస్తాం. దీనికి సంబంధించిన నిధులు కూడా భక్తులకు కూడా భక్తులకు స్నానాలు చేయడానికి పవిత్ర స్నానం చేసి సమ్మక్క సారలమ్మను సందర్శించుకోవడానికి అవసరమైన నీళ్లను రామప్ప లక్కవరం చెరువు నుంచి ఇక్కడి వరకు పైప్ లైన్ వేసి శాశ్వతంగా నీటి సమస్యను కూడా ఈ రోజు మనము ఏర్పాటు చెయ్యాలని అనుకుంటున్నాం. అందుకే మిత్రులారా, ఎవరేమనుకున్నా నాకేమి బాధ లేదు. ఒక మంచి పని చేసినప్పుడు మిగిలే సంతృప్తి అన్నిటికంటే మించింది. అందుకే ఈనాడు ఇంత ఆలస్యమైన వేలాది మంది ఈ రోజు ఇక్కడ ఎదురు చూస్తున్నారు అని అంటే ఒక మంచి పని చేసినందుకు మీరందరూ ఆశీర్వదించడానికి వచ్చిండ్రు అని నేను భావిస్తున్నా. రేపు ఉదయం సమ్మక్క సారలమ్మ గుడిని ప్రారంభించుకొని భక్తులకు అంకితం చేస్తాం. ఇంకా ఉన్న పనులన్నిటిని కూడా తొందరలోనే పూర్తి చేసి నిరంతరం ప్రతి సంవత్సరం ఇక్కడికి కోట్లాది మంది భక్తులు వచ్చే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. తప్పకుండా మా గిరిజన అదే విధంగా ఆదివాసీ శాసనసభ్యులతో పాటు గిరిజనేతర మంత్రులందరూ కూడా ఈనాడు సమ్మక్క సారలమ్మ పౌరుషాన్ని నింపుకొని ప్రజా పాలనను పేదలకు అందించి పేదలను ఆదుకునే సంక్షేమ అభివృద్ధిని ఈ రాష్ట్రాన్ని ముందు బాగానే ఉండి నడిపిస్తున్నందుకు వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత ఆలస్యమైన ఇన్ని వేలాది మంది ఇక్కడ ఉండి అదే విధంగా మా ఆదివాసీ కళాకారులందరూ కూడా మమ్మల్ని అందరినీ వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించినందుకు కళాకారులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా.